మత్తయి 24. నేటి యుద్ధాలు దేవుడు ముందే చెప్పారా? అంత్యకాల సూచనలు. ప్రైజ్ ది లార్డ్. నేడు మనం వార్తల్లో చూస్తున్న యుద్ధాలు, దేశాల మధ్య ఘర్షణలు చూస్తుంటే మనకు ఒకటి ప్రశ్న కలుగుతుంది. ఈ లోకం ఎటు వెళ్తుంది? అయితే వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ఈ విషయాల గురించి మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో స్పష్టంగా హెచ్చరించారు. ఈరోజు మనం మత్తయి 24:3 నుండి 12 వరకు ఉన్న వచనాలు నేటి పరిస్థితులతో పోల్చి చూద్దాం. ప్రశ్న మరియు హెచ్చరిక. శిష్యులు యేసుని అడిగారు, నీ రాకడను నేను యుగ సమాప్తికి సూచనలేవి? యేసు చెప్పిన మొదటి మాట, ఎవడనో మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. నేడు అనేక మంది తప్పుడు ప్రవక్తలు, తప్పుడు బోధలు వస్తున్నాయి అని నేనే క్రీస్తునని చెప్పేవారు కూడా పెరుగుతున్నారు. ఇది అంత్యకాలపు మొదటి సూచన. యుద్ధాలు మరియు యుద్ధ సమాచారాలు. మత్తయి 24:6లో యేసు ఇలా అన్నారు, మీరు యుద్ధముల గురించియు యుద్ధ సమాచారాల గురించియు వినబోదురు. ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. గమనించండి, కేవలం యుద్ధాలే కాదు, యుద్ధ సమాచారాలు అంటే వార్తల ద్వారా మనం ప్రపంచం మూలలా జరిగే ఘర్షణలు వింటాం. 7వ వచనంలో జనం మీదకు జనము, రాజ్యం మీదకు రాజ్యము లేచినని ఉంది. భూకంపాలు, కరువులు ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం అని యేసు చెప్పారు. అంటే బిడ్డ పుట్టక ముందే వచ్చే నొప్పుల్లాగా అంత్యకాలం దగ్గర పడే కొద్దీ ఇవి ఇంకా తీవ్రమవుతాయి. హింస మరియు ప్రేమ చల్లారుట. అంతేకాదు 12వ వచనంలో ఒక భయంకరమైన సత్యాన్ని యేసు చెప్పారు. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. నేడు మనం చూస్తున్న క్రూరత్వం, మనుషుల మధ్య ద్వేషం, యుద్ధాల వల్ల కలిగే వినాశనం ఇవన్నీ అక్రమం పెరగడానికి నిదర్శనం. విశ్వాసాలు హింసించబడుతున్నారని, అనేకులు అభ్యంతర పెడుతున్నారని దేవుడు ముందే హెచ్చరించారు. సందేశం. మరి మనం ఏం చేయాలి? 13వ వచనంలో దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చారు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను. ఈ యుద్ధాలు మనల్ని భయపడడానికి కాదు, మనం సిద్ధపడడానికి దేవుడు ఇచ్చిన హెచ్చరికలు. లోకం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన దేవుని వైపు తిరిగి ప్రార్థనలో కనిపెట్టాలి. మీ సిద్ధపాటు ఎలా ఉంది? ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి. మరిన్ని బైబిల్ మర్మాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.